పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జూనియర్ కళాశాలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ధింసా నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మంత్రి సంధ్యారాణి స్వయంగా విద్యార్థులతో కలిసి ధింసా నృత్యం చేయటం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు పలు కీలక అంశాలను సూచించారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు మునుపెన్నడూ లేని విధంగా కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. టీచర్లు చెప్పింది వినండి. వాళ్ళు ఎప్పుడైనా సరే మనల్ని దెబ్బలాడినా, గసినా, తిట్టినా, అలాగే పొరపాటున ఒక చిన్న దెబ్బ కొట్టినా అది మన మంచి కోసమే. దయచేసి అందుకనే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా ఎవరైనా ఒక టీచర్ ఒక దెబ్బ కొట్టాలనగానే మొత్తం బెటాలన్నం తీసుకొచ్చి వాళ్ళ మీదకి వచ్చేయకూడదు. అలాగే మనం కూడా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏంటి అని చాలా జాగ్రత్తగా పేరెంట్స్ కూడా ఇంట్లో చూసుకోవాలి. ఈరోజు మీరందరూ కూడా పేరెంట్స్ పిల్లలందరూ కూడా చెప్తున్నాను, ఏదైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు అమ్మకు చెప్పెళ్తామా? చెప్తామా? అమ్మకో నాన్నకో చెప్పి బయటకు వెళ్తాం కదా. చెప్పకుండా వెళ్ళాము అంటే ఏంటి? అది తప్పే కదా. ఎప్పుడైనా ఏ పని చేసైనా అమ్మకో నాన్నకో చెప్పి చెయ్యాలి. ఏ పని చేసినా చెప్పకుండా మీరు చేశారు అంటే అది ఖచ్చితంగా తప్పే. కాబట్టి చూడండి, బాధ్యతగా పిల్లలు ఏమైనా చిన్న తప్పుదారి పడుతున్నారంటే పిల్లల్ని ఇంట్లో పెట్టి జాగ్రత్తగా ఏ విధంగా వాళ్ళు చెప్పితే వింటారో ఆ విధంగా నెమ్మదిగా చెప్పండి. ఖచ్చితంగా పిల్లలు చక్కగా బాగుపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో ఎలా ఉందంటే బయట చెడు అలవాట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొన్ననే మనందరం కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని ర్యాలీ చేసాం, గుర్తుందా అందరికీనో? డ్రగ్స్ వద్దు బ్రో అన్నాం. అంటే అది డ్రగ్స్ అనే కాదు, మారక ద్రవ్యాలు, అలాగే మద్యం, అలాగే ధూమపానం, సిగరెట్లు, ఇవేవి కూడా ఖచ్చితంగా అవి తీసుకోకూడదు. అయితే